మన జీవితాల్లో అద్భుత కార్యాలు పొందుకోవాలి అని అంటే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మందిరములో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉండాలి, మన పక్కన ఉండాలి. అప్పుడు మన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మన హృదయ వాంఛను దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం కలుగునగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి నీకు ఇయ్యబడును, వెతకుడి నీకు దొరకను అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అయితే అడుగుడి నీకు ఇవ్వండి అంటే ప్రార్థన. ఇది ఒక ప్రార్థన, మనకు తెలుసు. మనము కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, దేవా నా కుటుంబంలో కార్యము జరిగించు, మందిర విషయంలో కార్యము జరిగించు, సేవకుల విషయాల్లో కార్యం జరిగించు, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇవ్వు, మారని వాళ్ళని మార్చు అని చెప్పి మనము దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. ఆమేన్. వెతుకుడి మీకు దొరకను అని అంటే ఏం వెతకాలి? కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు అని అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆకాశమందున్నాడు గనక మనందరము కూడా పర సంబంధమైన వాటిని వెతకాలంట. చెప్పండి, దేన్ని వెతకాలంట? పర సంబంధమైనవి. దేవుడు పరలోకమందున్నాడు. మన నిత్య జీవం కూడా ఎక్కడుంది చెప్పండి? పరలోకమందు ఉంది. కాబట్టి పర సంబంధమైన వాటిని వెతికేవారిలాగా ఉండాలి. ఆమేన్. అడగండి నీకు ఇవ్వబడును అని అంటే మనం రక్షణ తీసుకునేవారిలాగా, వెతకండి మీకు దొరుకును అని అంటే పరలోక రాజ్యమును మనం వెతికేవారిలాగా ఉండాలి. ఆమేన్. మత్తయి సువార్త 6:33లో కూడా ఏమంటాడంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ఏంటో మనం తెలుసుకోవాలి, ఆయన నీతిని మనం వెతకాలి. అప్పుడు నువ్వేదైతే తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నావో, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తున్నావో, నిద్రపోయేటప్పుడు నిద్ర మానుకొని మన అర్ధరాత్రులు అపరాత్రులు నీ పిల్లల కోసం నువ్వు చేతులు ఎత్తుతున్నావో, ఆ కార్యములన్నీ కూడా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వెతకమంటే దేవుణ్ణి వెతకాలి, దేవుడి సన్నిధిని వెతకాలి, అదే రీతిగా ఆయన రాజ్యమును వెతకాలి. ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉందండి బైబిల్లో. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక తల్లి వచ్చి వాళ్ళిద్దరు పిల్లల కోసం ప్రార్థన చేస్తుంది. ఇద్దరు పిల్లలు అనండి. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. వాళ్ళిద్దరు పిల్లల కోసము ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఏంటి అనంటే, అయ్యా అప్పుడు జెబెదయి కుమారుల తల్లి వాళ్ళ పిల్లలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చెయ్యబోగా నీవేమి కోరుచున్నావు అని దేవుడు ఆమెను అడిగాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చింది దేవుడి దగ్గరికి. వాళ్ళిద్దరు పిల్లలు చిన్నపిల్లలు అనుకున్నారు మీరు. చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు అనుకున్నారు. వాళ్ళు ఎంత వయసు అంటే నా వయసు 30-35 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. యవ్వన కాలంలో ఉన్న పిల్లలిద్దరినీ కూడా తీసుకొని వచ్చింది. ఎవరో మీకు చెప్తా తర్వాత. వాళ్ళిద్దరినీ కూడా తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేయబోతా ఉంది. అప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు. ఏంటి అని అంటే, అమ్మ నీవేమి కోరుచున్నావు అని అడిగాడు దేవుడు. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? చదవండి ఒకసారి 21వ వచనంలో, నీ రాజ్యమందు నా 2 కుమారులు ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున కూర్చోవాలి అని కోరుకుందంటే. అడుగుడి నీకు ఇయ్యబడును అని అంటే ఈ తల్లి ఏమి కోరుకున్నది? 2 పిల్లల్ని తీసుకొని వచ్చి, యేసయ్యా నీ కుడి పక్కన ఒకరు కూర్చోవాలా, నీ ఎడం పక్కన ఒకరు కూర్చోవాలి. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందండి, భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి. 2 కుమారులను కూడా తీసుకొచ్చి నా పెద్ద కొడుక్కి పెళ్లి కావాలి, చిన్న కొడుకు పెళ్లి కావాలి, వీళ్ళిద్దరికి మంచిగా ఉద్యోగాలు రావాలని అడగొచ్చుగా, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని అడగొచ్చుగా. అప్పుడు తర్వాత దేవుడు ఏమంటాడంటే, నువ్వు అడుగుతుంది నీకు అర్థమవుతుందా? నేను తాగే గిన్నెలోనిది వాళ్ళు తాగలేరు, నేను తీసుకున్న బాప్తీసం వారు తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే, నేను మరణమవుతున్నా. ప్రకటన గ్రంథం 3:21లో ఒక మాట అంటాడండి. ఏంటి అని అంటే, నేను జయించిన ప్రకారము నాతో పాటు జయించువాడు సింహాసనం మీద కూర్చోబెట్టబడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఈయన ఏమి జయించాడు అంటే మరణాన్ని జయించాడు. మరణములోకి వెళ్ళి మరణాన్ని జయించి పైకి వచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అని అన్నాడు దేవుడు. ఆమె అన్నది, ఏది ఏమైనా సరే నా పిల్లలు నీ పక్కన కూర్చోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సేవకుడు నాలాంటి వాళ్ళు గమనించాలి. ఏంటి అని అంటే, మనం భూ సంబంధమైన వాటిని అడుగుతూ ఉన్నాం.
భూలోక సంబంధమైన వాటి విషయాల గురించి ఎక్కువ మొరపెడుతున్నాము కానీ రక్షణ విషయం మనం అడగట్లేదు. హల్లెలూయా. ఇక్కడ ఈ తల్లి ఏం కోరుకుంటుంది అని అంటే, నా ఇద్దరు పిల్లలు కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి, నా ఇద్దరు పిల్లలు కూడా పరలోక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉండాలి. ఈ భూలోక విషయం అనవసరం. మీకు తెలుసా వాళ్ళిద్దరు ఎవరంటే యాకోబు యోహాను. అనండి ఒకసారి, యాకోబు యోహాను. మరి ఈమె తల్లి ప్రార్థన చేసింది ఏమనంటే, కుడి పక్కన ఒకళ్ళు కూర్చోవాలి, ఎడం పక్కన. ఇలాగ అడిగిన తర్వాత దేవుడు చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబు శిరచ్ఛేదన చేయబడ్డాడంట. శిష్యులు 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరయ్యా అనంటే యాకోబు. యేసుని క్రీస్తుగా ప్రకటిస్తున్నప్పుడు యేసుని ప్రకటిస్తున్నావా అని చెప్పి అతడు తల నరికేశారు. ఈ తల్లికి కూడా తెలుసు యేసు ప్రభు వెంట వెళితే హతసాక్షులు అవుతారు, ప్రాణాలు కోల్పోతారని తెలిసిన ఈ తల్లి ఏమనుకుంటుందంటే, ఈ లోకంలో బిల్డింగ్లు కట్టాలి, ఈ లోకంలో డబ్బు సంపాదించాలి, ఈ లోకంలో అది కావాలి ఇది కావాలి, నా కొడుకులకి ఇది కాదు కావాల్సింది, నా పిల్లలకి నా కొడుకులకి సింహాసనం ముందు యేసు క్రీస్తుతో స్థానం కావాలని కోరుకుంది ఆ తల్లి. స్తోత్రం కలుగునుగాక. ఆ ఆలోచన సేవకులకు కూడా రాదండి. సేవకుల పిల్లలను కూడా ఏ మలేషియానో చైనానో అమెరికానో సింగపూరో పంపించి పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. సేవకుల పిల్లల్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేపిస్తున్నారు, డాక్టర్లు ఇంజనీర్లు చేస్తూ ఉన్నారు. ప్రతి తల్లి యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే, నా పిల్లలకి మంచి ఉద్యోగం వస్తే చాలు. అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటారు పిల్లగాళ్ళు, ఆలోచన చెయ్యం. స్నేహితులతో తిరుగుతూ ఉంటారు, ఆలోచన చెయ్యం. రక్షణ లేకుండా ఉంటారు, ఆలోచన చెయ్యం. ఒక ఆమె వచ్చి అంటా ఉంది, నా కొడుకు పెద్ద సినిమా యాక్టర్ అవుతాడు, ప్రార్థన చేయని. నేనేం చేయాలా? సినిమా యాక్టర్ అవునుగాక అని చేయాలా? లోకమంతా కూడా నటనాలయం, ఈ లోకము రంగుల వలయం అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకు వచ్చే తల్లులు అడుగుతూ ఉన్నారు లోకానుసారంగా, వాక్యం చెప్పే నాలాంటి సేవకులు అడుగుతూ ఉన్నారు, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలని. ఈ తల్లి ఒకటే ఆశిస్తూ ఉంది, నా పిల్లల ప్రాణాలు పోయినా పరలోకంలో దేవుడి పక్కన కూర్చోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు ఆ తల్లి. ఆమె పేరు సలోమి. చెప్పండి, ఏం పేరు? జబదయి కుమారుల తల్లి అని మాట్లాడుతున్నాము కానీ ఆమె పేరు సలోమి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు 16వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆ సమాధిలో ఉంచబడినప్పుడు ఆమె సుగంధ ద్రవ్యాలు పట్టుకొని మరియతో పాటు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈమె మంచి భక్తిపరురాలు. ఎంత భక్తి అనంటే, తన పిల్లల్ని దేవుడు సన్నిధిలో ఉంచాలని కోరుకుంది, తన పిల్లల్ని దేవుడి కోసం సేవ చేయించాలని కోరుకుంది. కోత విస్తారమే కానీ మాటలు చెబుతాం, ప్రార్థన చేస్తాం, సేవకులు రావాలని అనుకుంటాం, కానీ మన ఇళ్లలోంచి సేవకులు రావాలా, మన కుటుంబాల్లోంచి సేవకులు రావాలి. స్తోత్రం కలుగునుగాక. అసలు మన రావడమే గగనమైపోతుంది ప్రార్థనకి, ఇంకా పిల్లల్ని ఏం నడిపిస్తాం? మన భక్తి ఎలాగుంటుంది అని అంటే, మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయి అని అంటే సగం సగం భక్తి చేస్తూ ఉన్నాం. కానీ ఈ తల్లి ఎలాంటి భక్తి చేసిందంటే, వాళ్ళ పిల్లల కోసం భౌతిక సంబంధమైన కోరికలు అడగలేదు, భౌతిక సంబంధమైన ఆలోచన చేయలేదు. ఏ తల్లి కూడా నా కొడుక్కి కారు ఉంటే బాగుంటుంది, 3 స్టేర్లు బిల్డింగ్ ఉంటే బాగుంటుంది, ఒక స్థలం ఉంటే బాగుంటుంది, అందరూ బంగారం కొనుక్కుంటున్నారు, నా పిల్లలు బంగారం కొనుక్కోవాలి, అందరికీ వివాహాలు జరుగుతున్నాయి, నా పిల్లలకి వివాహాలు జరగాలి, అందరికీ గర్భఫలాలు వస్తున్నాయి, అన్ని కుటుంబాలు బాగుంటున్నాయి, అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచిదే. కానీ శ్రేష్టంగా భక్తి చేసే వాళ్ళ కోరిక ఎలాగుంటుందంటే, దేవుడు మనసును ఎరిగిన వాళ్ళ కోరిక ఎలాగుంటుందంటే, ఏది ఏమైనా నా పిల్లలు దేవుడు పనిని నెరవేర్చాలి. స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు దేవుడి యొక్క పనిలో జత పనివారై ఉండాలని కోరుకుంటారు. జబదయి అనండి ఒకసారి. జబదయి, ఇతని పేరు వినపడతా ఉంటుంది, జబదయి కుమారులు. జబదయి కుమారులు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చేపలు పట్టుకుంటున్న పేతురుని ఆంద్రేని పిలుస్తాడు. అది జరిగిన తర్వాత యాకోబు యోహానులు ఇద్దరు ఉంటారు అక్కడ. వాళ్ళని పిలుస్తూ వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళ తండ్రి పేరు చెప్తాడు. ఎవరి పేరు చెప్తున్నారు చెప్పండి? తండ్రి పేరు చెప్తున్నాడు. అంటే ఎందుకు జబదయి కుమారులు అని మాటి మాటికి దేవుడు సంబోధిస్తున్నాడు అని అంటే, ఈ తండ్రి మనసు కూడా చాలా ప్రత్యేకమైనది. ఎటువంటి మనసు అంటే, నాన్న మేము సేవకి వెళ్తున్నాం. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? సేవకి వెళ్తున్నాం. నాకు తెలిసిన చాలామంది యవ్వనస్తులు బాప్తీసం తీసుకుంటామంటే చాలామంది తల్లులు ఆపారు.
చాలామంది తండ్రులు ఆపారు, ఇప్పుడే నీకెందుకురా, కొంచెం కాలం ఆగి తీసుకోండి అని, నీకేం తెలియదు అని. సేవకి వెళ్తున్నామంటే చాలామంది ఇప్పుడే కాదు కొద్దిగా చదువుకో, ఇప్పుడే కాదు కొద్దిగా సంపాదించు, ఇప్పుడే కాదని చెప్పి ఆపిన వాళ్ళు ఉన్నారు. ఈ జెబెదయి ఎలాంటి వాడు అనంటే, మీరు గమనిస్తే తండ్రిని దోణెల్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించారు యాకోబు యోహానులు. స్తోత్రం కలుగునుగాక. ఎరా అడిగిపోయావు? నువ్వు పోతే వలలు ఎవరు బాగు చేస్తారు? నువ్వు పోతే దోణులు ఎవరు బాగు చేస్తారు? నేను ముసలోన్ని అయిపోయా, చేపలు ఎవరు పడతారు? కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మరి నేను పోయిన తర్వాత నీ గతి ఏంటి? నువ్వు సేవ 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 అని తిరుగుతుంటే యేసు ప్రభు పక్కన తిరిగితే ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా ఉండదు. సేవ అంటే చాలామంది భయపడతా ఉంటారు, ఎందుకంటే సేవకులను చూస్తూనే ఉన్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతూ ఉన్నారు. సేవ అంటే మామూలు విషయం కాదు. సేవ అంటే చావు. ప్రార్థన చేసే మీకు కూడా తెలుసు, ప్రార్థన ఇతరులకు చేస్తున్నప్పుడు ఆ దెయ్యాలన్నీ మీద పట్టంగానే, ఆ చీకటి శక్తుల ప్రభావాలన్నీ కూడా మీద పడతా ఉండే, వామ్మో ప్రార్థన ఒక్కలం చేయం. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు మన మీదకి వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక మా వల్ల కాదు అంటూ ఉంటాం. ఈ జెబెదయి ఒకటే అనుకున్నాడు, నా పిల్లలు దేవుడి సేవకి వెళ్తున్నాడు, వెళ్ళని అని చెప్పి పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. మరి నాకెవరు సహకారులుగా ఉంటారు? ఎవరు నా వలలు బాగు చేస్తారు? ఎవరు నా ధోనిని క్లీన్ చేస్తారు? ఎవరు నా వెంట ఉంటారు? నీ ముసలోన్ని అయిపోతున్నా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేయాల. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికాడు జెబెదయి కూడా. స్తోత్రం కలుగునుగాక. మన పిల్లలకి ఉద్యోగం వస్తే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహాలు జరిగితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తల్లి తండ్రి జెబెదయి సలోమి వీళ్ళిద్దరు కూడా నా కొడుకు దేవుడి సేవ చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు దేవుడి సేవ చేస్తూ ఉన్నారు. ఈ తల్లి కూడా అంటుంది, అయ్యా నా కొడుకు కుడి పక్కన ఒకళ్ళు కూర్చోవాలి, ఎడం పక్కన ఒకళ్ళు కూర్చోవాలి. ఈరోజు ఎంతమంది తల్లులు కోరుకుంటున్నారండి, నా కొడుకు ఒక సేవకుడు కావాలి, నా పిల్లలు దేవుడి యొక్క ఆయుధముగా మార్చబడాలి, నా కుమారుడు దేవుడి సాధనముగా మార్చబడాలి, నా ఇంట్లో పిల్లలు అయ్యగారు అని పిలువబడాలి, అమ్మగారు అని పిలువబడాలి. ఎంతమంది ఆశిస్తూ ఉన్నారు, ఎంతమంది సేవకిస్తూ ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు, కానీ దేవుడి కార్యములు చూసేవాళ్ళు లేరు. స్తోత్రం చెప్పు, 2 చేతులు పైకెత్తి. ఈరోజు సేవకుడికి ఒక మాట చెప్తా ఉన్నా, నువ్వు నీ పిల్లల కోసం ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ పిల్లలు రక్షించబడ్డారా? నీ పిల్లలు పరలోకం వెళ్తారా? ఇప్పుడు గనక దేవుడు రాకడొస్తే నీ పెద్ద కుమారుడు, నీ చిన్న కుమారుడు, నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పరలోకపు సింహాసనము దగ్గర, గవుల దగ్గర నిలబడగలుగుతారా? రక్షణ పూర్తిగా పొందుకున్నారా? నులివెచ్చని జీవితాలతో కలిగి ఉన్నారా? ఈ తల్లి కోరిక ఏంటి అనంటే, నా పిల్లల భవిష్యత్తు పరలోకంలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. వివాహము జరిగినా జరగకపోయినా పరలోకం వెళ్ళొచ్చు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా పరలోకం వెళ్ళొచ్చు, రోగం తగ్గినా తగ్గకపోయినా దేవుణ్ణి కలిగి ఉంటే పరలోకము వెళ్ళొచ్చు. కానీ ఉద్యోగం వచ్చి, ఇల్లు కట్టుకొని, డబ్బు సంపాదించి, అన్ని సంపాదించు, దేవుడు లేకపోతే చెప్పండి, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. డబ్బు, ఉద్యోగం, చదువు, ఆస్తి, అంతస్తు అన్నీ ఉండి దేవుడు లేకపోతే పరలోకం వెళ్తామా? వెళ్ళాం. కాబట్టి ఈ తల్లి ప్రార్థన మనందరము కూడా చెయ్యుదుముగాక. ఈ తల్లి వలె మనందరం కూడా భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుదుముగాక. ఒక కొడుకును తీసుకెళ్ళి కిరాతకంగా చంపేశారు, అయినా తల్లి బాధపడలా. ఇంకో కొడుకునేమో తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. అతనే ప్రకటన గ్రంథం రాసిన యోహాను సువార్త రాసిన యోహాను. ఆయన తీసుకెళ్ళి, ఒక కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడో పద్మాసు దీపంలో పడి కాగే నూనెలో వేశారండి. తీసుకెళ్ళి ఏ తల్లైనా ఇష్టపడిద్దా? బాగా వేడి చేసి మసమసలాడుతున్న నూనెలో, కాగుతున్న నూనెలో తీసుకెళ్ళి వేస్తే బ్రతికాడు. స్తోత్రం కలుగునుగాక. అంత బాధను అనుభవిస్తా. ఎక్కడో పద్మాసు దీపం, మనుషులు ఉండరు పలకరించడానికి, చుట్టూ పాములు, భయంకరమైన జంతువులు, తినడానికి తిండి ఉండదు, అలాంటి భయంకరమైన ద్వీపంలో పడేశారు. ఆ తల్లి ఒకటే కోరుకుంది, నా పిల్లలు దేవుడి కోసం నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభుని చూసి ఒక తల్లి ఏమంటుందో తెలుసా? ఒకళ్ళ పిల్లలు యేసుప్రభుని చూసి అంటారు, నిన్ను కనిన గర్భమును ఏమంటుందా? ఎంత ధన్యత అయ్యా నిన్ను కన్నా తల్లి, ఎంత ధన్యత అని అంట.
ఈరోజు మనము కూడా గమనించండి, స్తోత్రం చెప్తాం, 2 చేతులు పైకెత్తి. మన పిల్లల్ని చూసి నా దేవుడు సంతోషించాలి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొదటగా సలోమీలాగా మనందరము కూడా మన పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేయండి. మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళందరూ పరలోకంలో ఉండాలా. ఈ ఉద్యోగం, వివాహము ఇవన్నీ తాత్కాలికం, భూ సంబంధమై వీటి కోసం ఏడమాకండి. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది 2 కొరింథీ పత్రికలో, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణము కలగ చేస్తుంది. చాలామంది మా ఇంట్లో కూడా మా చెల్లికి పెళ్లి కానప్పుడు మా అమ్మ మా నాన్న తెగ ఏడ్చారు. పెళ్లి కావట్లేదని ఏడ్చారు. ఇల్లు లేదు అని ఏడ్చారు అద్దింట్లో ఉంటున్నప్పుడు. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేస్తుంది, రక్షణార్థమైన దుఃఖము మారు మనసును, పరలోకాన్ని కలగజేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సలోమి ఒక మంచి ప్రార్థన చేసింది. అయ్యా, నీ కుడి పక్కన నా పెద్ద కుమారుడు ఉండాలా, నీ ఎడం పక్కన నా చిన్న కుమారుడు ఉండాలని కోరుకున్నది. ఇటువంటి కోరిక మనందరము కూడా కలిగి ఉందుముగాక. మన పిల్లలు పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి. అప్పుడప్పుడు కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యా చిన్నప్పుడు యాంప్లిఫైర్లు మోసేవాళ్ళు పిల్లలు, చిన్నప్పుడు చేపలు వేసేవాళ్ళు, చిన్నప్పుడు దేవుడు మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, అందుకే నా దేవుడు సజీవంగా నిలిపాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక మీదట కూడా మీ ప్రార్థనలు పరసంబంధమైన ప్రార్థనలుగా మార్చండి. మన పిల్లలందరూ కూడా రక్షించబడుదురుగాక, వాళ్ళని దేవుడు దర్శించునుగాక, వాళ్ళతో దేవుడు మాట్లాడునుగాక, వారందరికీ పరలోక రాజ్యములో నిత్య జీవము కొరకు వాళ్ళు నిలబడుదురుగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఒకసారి, దేవా, నేను భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు తండ్రి. ఉద్యోగం, వివాహం, గర్భఫలం, చదువు, రాజకీయం ఇవన్నీ ఈ లోకం వరకే. మట్టిలో కలిసిన తర్వాత ఇవేమీ పనిచేయవు. నీ ఆస్తి పాస్తులు, నీ ఉద్యోగాలు, వెండి బంగారములు, నీ ధనధాన్యములు ఏమీ కూడా పనిచేయవు. నిత్య జీవము కావాలి అనంటే నమ్మి రక్షణ పొందిన వాడికే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన రాజ్యములోకి మనందరం చేర్చబడినప్పుడు అది ఎవరైనా గుండెలు మీద చేసుకొని చెప్పండి, అయ్యా మా పిల్లలు సగము లోకములో సగం నీలో ఉంటున్నారు. నేనేమో నా ప్రార్థన ఏమో ఉద్యోగం దయచే, పెళ్ళి దయచే, అది దయచే, ఇది పర్మనెంట్ చేయి ఉద్యోగాలు, ఇల్లు అది ఇది అని నేను అడుగుతా ఉన్నాను. ఇది కాదయ్యా నేను అడిగేది, నా పిల్లలు రక్షింపబడాలి. అడగను ఒకసారి, దేవా నా కుటుంబము రక్షింపబడాలి. చదువు కాదు, ఉద్యోగాలు కాదు, ఎగ్జామ్స్ కాదు, ఇవన్నీ దేవుడిస్తాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. చిన్నప్పుడు ఎంత భక్తి చేశారు నీ పిల్లలు, చిన్నప్పుడు ఎంత భక్తి కలిగి ఉన్నారు నీ పిల్లలు, ఇప్పుడు చూస్తే నీ చేతికి దొరకడం లేదేమో, దేవుడికి దొరకడం లేదేమో. ఒక తల్లి వచ్చి అడుగుతా ఉంది, అయ్యా యేసు నీ కుడి పక్కన ఒకళ్ళు కూర్చోవాలి, నీ ఎడం పక్కన ఒకళ్ళు కూర్చోవాలి అని ఒక తల్లి అడుగుతా ఉంది. ఈరోజు నేను కూడా అడుగుతా ఉన్నా, నా పిల్లలు రక్షించబడాలి, నా పిల్లలందరూ కూడా నీ సేవలో పరిచర్యలో వాడబడాలి. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొని ఏడవకుండా, చాలామంది తల్లులు పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తూ ఉన్నారు. బాధపడొద్దండి, దేవుడు జరిగిస్తాడు. ఉద్యోగం రావట్లేదని చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. బాధపడద్దు, దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ పిల్లల జీవితాలు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో, నా దేవుడు నిలబెడతాడు. బాధపడద్దు. నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు మూరుడు ఎక్కువ కాదు. నీ భారము యెహోవా మీద మోపుము. స్తోత్రము కలుగునుగాక. నీ భారము ఆయన దించి నీకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహించునుగాక. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని, నీ పిల్లలు, నీ కుటుంబం, నువ్వు ఎతికేవారిగా, తండ్రి నేను చెప్పండి ఒకసారి, దేవా నేను, నా కుటుంబము, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము అని. ఈరోజు నీ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఏ ఒక్కరూ తప్పిపోకుండా
నోవాహు కట్టిన ఓడలోకి ఏ ఒక్కరూ తప్పిపోకుండా 8 మంది ప్రవేశించినట్లు రక్షణ అనే ఓడలోకి, రక్షణ అనే సంఘములోకి నీ పిల్లలు తప్పిపోకుండా, నీ కుటుంబము తప్పిపోకుండా అందరూ ప్రవేశించుదురుగాక. ఒకవేళ దేవుడు రాకడ ఇప్పుడే వస్తే నీ కొడుకు పరలోకం వెళ్తాడా? నీ కూతురు పరలోకం వెళ్ళిద్దా? నువ్వు పరలోకం వెళ్తున్నావా? టీవీ ముందు కూర్చున్న నువ్వు, బల్లల దగ్గర కూర్చున్న నువ్వు, ముచ్చట్లు పెడుతున్న నువ్వు, దేవుణ్ణి నమ్ముకొని సగం సగం భక్తి చేస్తున్న నువ్వు, ఇప్పుడు గనక దేవుడు రాకడ వస్తే నూతన సంవత్సరం అని కాకుండా దేవుడు రాకడలో నువ్వు ఎత్తబడతావా? నీ కుటుంబం ఎత్తబడిద్దా? దేవా, నేను విడవబడే వారి గుంపులో నేను ఉండకూడదయ్యా, విడవబడే గుంపులో నా పిల్లలు ఉండకూడదయ్యా. నిత్య జీవం ఒకటి ఉంది, ఈ లోకం అశాశ్వతం. మేమందరము కూడా రాకడలో ఉండాలి. గ్రామం అంతా కూడా రక్షించబడునుగాక. గ్రామములో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నామములోని బలమును తెలుసుకుందురుగాక, క్రీస్తు నామములోని మాధుర్యమును తెలుసుకుందురుగాక, క్రీస్తు నామములోని విశ్రాంతిని తెలుసుకుందురుగాక. దేవుడు ఆహ్వానమిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. ఈరోజు ఎవరైతే భారముతో ఉన్నారో ఆయన ఈ లోకంలో నీకు విశ్రాంతిని ఇవ్వడానికి, పరలోకములో నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక, కుటుంబాలు దేవుడి సన్నిధిలో నిలబడునుగాక, తాత్కాలిక సంబంధమైన వాటిని వెతకకుండా పర సంబంధమైన వాటిని మనం వెతుకుదుముగాక. అదే రీతిగా దేవా, మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకి కూడా నూతన సంవత్సరములో వివాహ శుభకార్యముల కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో వివాహ శుభకార్యములు జరుగునుగాక. ఉద్యోగములు లేని వారికి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగములు యేసు నామములో కలుగునుగాక. వేరే దేశములో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలకి యేసుక్రీస్తు నామములో వారు అనుకున్న ఉద్యోగం, వారు అనుకున్న చదువు పూర్తయి మంచి ఉద్యోగాలతో స్థిరపరచబడుదురుగాక. గర్భఫలములు లేని వారికి గర్భఫలములు కలుగునుగాక. కుటుంబాల్లో భార్యాభర్తలకి సమాధానము కలుగునుగాక. బ్యాంకు లోన్లు, ఈఎంఐలు, అప్పుల బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నిశ్చయముగా ఈ నూతన సంవత్సరములో అప్పుల బాధల నుంచి, రుణముల నుంచి, బ్యాంకు లోన్స్ నుంచి విడుదల కలుగునుగాక. ప్రార్థన చేస్తూ ఉంటుండగా మంచం మీద అనారోగ్యంతో మందులు వేసుకుంటూ ఎవరైతే బాధలో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, ఎముకల్లో, నరముల్లో, రక్తంలో బలహీనులుగా ఉన్నారో యేసు క్రీస్తు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నిద్ర పట్టని వారికి నెమ్మది, విశ్రాంతి కలుగునుగాక. ప్రతి చీకటి, చాతబడి, చెల్లంగి శక్తుల నుంచి, మాంత్రిక శక్తుల నుంచి విడుదల కలుగునుగాక. తండ్రి, దూర ప్రాంతంలో ఉంటున్నారు, ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వివాహాలు జరిగి దూర ప్రాంతాల్లో ఉంటుండగా వాళ్ళు బైకుల మీద, ఆటోల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో, విమానాల్లో, కారుల్లో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా, హాస్టల్స్లో ఉంటున్నా, వివాహం జరిగైనా, చదువు కోసమైనా, ఉద్యోగ నిమిత్తమైన, వ్యాపారం నిమిత్తమైన, పిల్లల పోషణ నిమిత్తమైన, ఎవరు దూర ప్రాంతాల్లో ఉన్నా ఆపదలు, అపాయములు, యాక్సిడెంట్లు తప్పించబడునుగాక, ప్రమాదములు తప్పించబడునుగాక, అగ్ని ప్రాకారముల కంచె వేయబడునుగాక. మేము కూడా నీ రాజ్యమును వెతికే బిడ్డలుగా ఉంచి మమ్మల్ని కూడా నీ పరలోకమందు జ్ఞాపకము చేసుకున్నామని. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సిలువ మీద 2వ దొంగన జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దేవా. జలప్రలయం అప్పుడు నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. సొదొమ గొమొర్రా నాశనం అయినప్పుడు లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ మధ్యాకాశములో మేఘం మీద నువ్వు రాబోతూ ఉంటుండగా పెండ్లి కుమారుడుగా అయా యూదా గోత్రపు సింహముగా రాబోతుండగా మమ్మల్ని, మా కుటుంబాలని, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నామని ఈ ప్రార్థన మనవులన్నీ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కన్నిన సహవాసము, సహాయము, సమాధానం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, చెప్పబడిన వాక్యానికి ఏకీవించిన ప్రతి కుటుంబానికి, సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి, గ్రామానికి, కట్టబోతున్న మందిరానికి, సకల పరిశుద్ధులకి చేసిన ప్రార్థన మనవులన్నిటికీ కూడా సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక.